పునరుద్ధానం అనగానే చనిపోయిన శవం తిరిగి బతకడం అనుకుంటే అంతకంటే అజ్ఞానం ఉండదు. మీరు అందరూ అలాగనే అనుకుంటున్నారు. మీ గొడవ ఎలా ఉన్నా ప్రపంచ ప్రజలందరూ అలాగే అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? చనిపోయినోడు మరలా తిరిగి బతక. పునరుద్ధానం పొందువారిలో మొదటివాడాయను అని మీ బైబిల్ చెబుతోంది కదా యేసుక్రీస్తు గురించి. పునరుద్ధానం పొందువారిలో ఆయన మొదటివాడు అవడం ఏంటి? ఎలీషా యొక్క శల్యములు తగిలినప్పుడు శవం బతకలేదా? అది పునరుద్ధానం కాదా? మీ యేసుప్రభువే రొదే అనే చిన్నదాన్ని బతికించలేదా? అది పునరుద్ధానం కాదా? మీ యేసుప్రభువే లాజర్ అనే ఆయన్ని 4 రోజుల తర్వాత తీసుకొస్తే ఈయనకంటే ఒక రోజు ఎక్కువే ఉన్నాడు అతనైతే. ఈయన ఇంకా 3 రోజులు ఉండి వచ్చాడు. ఆయన ఎన్ని రోజులు ఉండి వచ్చాడు? 4 రోజులు ఉండి వచ్చాడు. మరి అది పునరుద్ధానం కాదా? వీళ్ళందరూ మొదటి వాళ్ళు కాదా? మీ యేసుప్రభు ఉద్ధరించిందే ఉంది, మీ యేసుప్రభు గొప్పతనమే ఉంది, వాళ్ళు చనిపోయి తిరిగి లేచారు కదా అన్నారు. చాలామంది పరిశుద్ధుల శరీరాలు లేచాయని ఉంది కదా, మరి మీ యేసుప్రభు గొప్పతనమే ఉంది. చాలామంది మీ బైబిల్లోనే లేచినప్పుడు ఇంక ఈ మాత్రానికి మీరు గొప్పగా ఏడు చరిత్ర తిరగరాసేసాడని అదని ఇదని ఏందయ్యా మీరు చేసేది హడావిడంతా? హిజ్ రైజన్ అంటున్నారు. ఏంది అసలు అని అంటే, ఎవడైనా సరే నీ విశ్వాసాన్ని గురించి పరీక్షించినప్పుడు, ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉండే జ్ఞాన సంపద మన హృదయాలలో ఉండాలి. ఇదే ప్రశ్న మన ముందుకు వస్తే ఆ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? మరి యేసుప్రభు వారు అందరిలాంటి వాడేనా? నో. పునరుద్ధానం పొందువారిలో మొదటివాడు అన్నారుగా. ఎస్. దాని అర్థం ఏంటంటే యేసుప్రభు తిరిగి లేస్తానని చెప్పింది ఈ మట్టి కాదు. మరి ఏ దేహంతో లేచాడైన పునరుద్ధానంలో? సరికొత్త దేహం, దాని పేరే మహిమ దేహం. ఆ మహిమ దేహాన్ని ధరించిన మొట్టమొదటి పునరుద్ధానం చెందిన వ్యక్తి యేసుక్రీస్తు. లాజరు మహిమ దేహంతో లేవలే, అదే పాత దేహంతో వచ్చాడు. హృదయ అనే చిన్నది మహిమ దేహంతో రాలా, అదే పాత దేహంతో వచ్చింది. అందరూ కూడా ఏలియా శల్యాలు తగిలినోడు కూడా, తిరిగి బతికినోడు కూడా శవం అదే పాత దేహాలతో, పాత దేహంతో వచ్చాడు. కానీ యేసు ప్రభువు వారు ఒక్కరే మహిమ దేహంతో ప్రత్యక్షపరచబడ్డారు. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ వస్తుంది, మరి పరిశుద్ధుల శరీరాలు లేచాయిగా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, అది యేసు ప్రభు లేచాక జరిగిన ఘట్టం తప్ప లేవక ముందు జరిగిన ఘట్టం కాదు. యేసు ప్రభు వారి పునరుద్ధాన ఘట్టం అప్పటికి ఎప్పటికీ ఒక అద్భుతమే. ఆయన మామూలు ఆ మట్టి దేహంతో రాలేదు. ఆయన ఏ దేహంతో బయటకు వచ్చారంటే ఒక మహిమ దేహంతో బయటకు వచ్చారు. అందుకే తలుపు వేసి ఉండగా లోపలికి వచ్చేసారట. అప్పటి వరకు తలుపు కొట్టి లోపలికి వచ్చే యేసు ప్రభు వారు ఇప్పుడు ఎలా వస్తున్నారు లోపలికి? తలుపు వేసి ఉండగా వితౌట్ పర్మిషన్, పదార్థం ఆయనను ఆపలేనంత గొప్పదైన దేహాన్ని సంతరించుకుని ఉన్నాడు. ఆ దేహంతో బయటకు వచ్చాడు.